అలా కదరా బాబు. అంతలాగా డీల్ చేసుకునేవాళ్ళు అసలు. ఎందుకు ఇదవుతారో నాకు అర్థం కాదు. ఓకే, ప్రొఫైల్ పిక్ కూడా తీసేసాం అనమాట. సూపరు. ఇందులో ఏవో సొల్లు రాసావు. దైవానికి విగ్రహం ఉంటుందా, దేవుడు మరణిస్తాడా, దేవుని పేరేంటి, దైవానికి సాటి సమానులు లేరు, అంతా సొల్లు. సరే, నీ ప్రొఫైల్ పిక్ చూశాను. అందులో అస్సలు నీకే లోటు రాదు బొంగు భోషణం అంటే, సో హజ్లో చచ్చారా బాబా అని చెప్పి పెడితే ఏవో సొల్లు చెప్పావు. మళ్ళీ ఇక్కడ ఏ మెసేజ్లు కనబడకూడదని మొత్తం అన్నీ డిలీట్ చేసుకుని వచ్చావు. మీకు అంత భయం ఉన్న వాళ్ళు ఎందుకురా కెలగడం మమ్మల్ని? అస్సలు ఏమైనా ఉండాలి. ఇప్పుడు నిజంగా ఉండాలా. మనకి ఎక్కడ నిజం, ఎక్కడ సత్యం, ఏం జరుగుతుంది, ఏంటి అనేది పూర్తిగా తెలిసి ఉండాలి. తెలియకపోతే మూసుకొని ఉండాలా. కెలక్కే చెప్పినట్టు చెప్పా, అరే కెలకొద్దు, మమ్మల్ని కెలకొద్దు. కెలికితే అందరిలాగా కాదు, నేను శుభ్రంగా రౌండ్ అయిపోద్ది. మీకు ఆల్రెడీ అబూ ఇబ్రహీం అనేవాడిని మంచినీళ్ళు తాగించి కూర్చోబెట్టా. సో వీలైతే ఒకసారి వెళ్ళి ఆ లైవ్ మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడు. ఏంటి అసలు ఎంత చక్కగా నీకు క్లియర్గా చిలక చెప్పినట్టు చెప్పినా కూడా కావాలని మూర్ఖంగా బాధించి మెసేజ్లని డిలీట్ చేసుకొని ఇప్పుడు బ్లాక్లో పెట్టుకొని అవతల దుబ్బేసావా? ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటంటే పండితులను కూర్చోబెట్టు. సరేరా, పండితులను కూర్చోబెట్టాలంటే ఫస్ట్ అసలు మీరు వాదించగలరో మీకు తెలుసు అనేది నాకు తెలియాలిగా. నాతో వాదించండి, అప్పుడు తెలిసిద్ది వాళ్ళకి ఎంతవరకు తెలుసు అని. తీసుకురా, నేను కూర్చుంటాను, నేనే మాట్లాడతాను, నేనే చెప్పిస్తాను. ఏమంటావు? ఏంటంటే ఇక ఎవడో ఏదో తెలియని వాళ్ళకి వచ్చి సొల్లు చెప్పినట్టు చెప్తావు, అంతేనా? నిజంగా తెలియకపోతే నువ్వు చెప్పే సోలు నిజమని నమ్మేసి ఇక మీ ట్రాప్లో పడిపోతారు చాలా వరకు. ఇక్కడ అందరూ అట్టుండరు, ఎవరో కొందరు కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళు ఉంటారు. అర్థమైందా? అందరినీ ఒకే రాట్ని కట్టగా ఒకే విధంగా చూడకు. సో చెప్పరా బాబు అంటే ఇక అంతే, అటు నుంచి జంపు వెళ్ళావు, తీసేసావు గమ్మున. అంటే నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తానో స్క్రీన్ షాట్స్ తీస్తానో తెలిసి ఇమీడియట్గా తీసేసావో బ్లాక్లో పెట్టుకున్నావు. ఏ సోలు కబుర్లు చెప్పావు, ఆఖరికి జంప్ అయిపోయావు. సరేరా బాబు, నేను రెడీ, తీసుకురా. నీ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టు, మాట్లాడదాం. ఏంటి మాట్లాడదాం, తేలుద్దాం, ఒక క్లారిటీ ఇద్దాం జనాలకు కూడా. చిలక చెప్పినట్టు చెప్పా. అనవసరంగా వచ్చి కామెంట్లు వేస్తాను ఉన్న దాంట్లో, అది కూడా సనాతన ధర్మాన్ని దూషిస్తూ. ఏం తెలుసురా మీకు? మీ దాంట్లో పోటుకాలు అనే వాళ్ళకే తెలియదు. అర్థమైందా? నేను చెప్తానే ఉన్నా, నన్ను కెలక్కురా. అనవసరంగా మీది మీరు ఒంగోని కట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని. విన్నావా? వినాలా? అప్పుడప్పుడన్నా మేము మాలాంటి వాళ్ళని చెప్పేది వినాలా? ఓకేనా? ఇప్పటికైనా సరే నువ్వు రా, వచ్చు శుభ్రంగా. నీ దగ్గర ఎవరో ఉన్నారు పండితులు అంటున్నావు, నేను మా దగ్గర ఉన్న వాళ్ళని నేను తీసుకొచ్చేలోగా ముందు నాతో కూర్చొని నాతో వాదించమను. వీళ్ళకి కూడా తెలుసురా బాబు అని నాకు అనిపించిన నాడు నేను తీసుకొచ్చి కూర్చోబెడతాను. ఓకేనా? అంతవరకు నేను పోస్టులు మాత్రం ఎందుకు పెడుతున్నాను తెలుసా? వీడియోలు అనుకో, అవి చూస్తే దాంట్లో డబ్బులు వచ్చేస్తున్నాయి, యూట్యూబ్ బోర్డు డబ్బులు ఇచ్చేస్తున్నాడు అని సొల్లు కబుర్లు చెప్తున్నారు కాబట్టి వీడియోలు తక్కువ, గమనిస్తున్నారు లేదో, పోస్టులు ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? నేను వీడియో పెట్టానంటే ఆ వీడియో వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది కంపల్సరీ ప్రజలకి. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. వీలైనంత వరకు నన్ను కెలకుండా ఉంటే మంచిది మీ గ్రంథానికి, మీ మతానికి కూడా. ఓకేనా? లేదంటే అనవసరంగా బొక్కలు బయటకు.
సో ఇది గమనించుకొని జాగ్రత్త పడతారు మన కట్ బిర్లాగాళ్ళు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వీడియో ఎందుకు పెట్టాను అంటే, నువ్వు నాకు చెప్పకుండా నువ్వు పెట్టిన మెసేజ్లన్నీ డిలీట్ చేసుకొచ్చావు కదా, అలాగా నీకు చెప్పాల్సిన అవసరం లేకుండానే నేను కూడా వీడియో పెడుతున్నాను. ఓకేనా? చేతనైతే డైరెక్ట్గా కాల్ చేయి, తెలిసేద్దాం, క్లియర్ కట్ కొట్టేద్దాం మొత్తం. ఎక్కడిదక్కడ కొట్టే తెచ్చే పెట్టే క్లియర్. ఓకేనా? సింపుల్ అండ్ క్లారిఫై. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. సైనింగ్ ఆఫ్. ఫణి రాజేష్.